మీ కార్ లేదా బైక్ బ్రేక్ ఫ్లూయిడ్ కండిషన్ టెస్ట్ చేయడానికి ఈ టెస్టర్ని అయితే మనం యూజ్ చేయొచ్చు. దీని కాస్ట్ అరౌండ్ 500 రూపీస్. అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది. ఫస్ట్ మనం బ్రేక్ ఫ్లూయిడ్ని అయితే టెస్ట్ చేద్దాం. ఈ క్యాప్ మీద మెన్షన్ చేసి ఉంటుంది మనం ఏం ఆయిల్ వాడాలన్నది. .4 .3 అనేది. ఇక్కడ మనకి టెస్టర్ గ్రీన్ చూపిస్తుంది. ఆయిల్ కండిషన్ అయితే బాగానే ఉంది, కానీ ఆయిల్ లెవెల్స్ అయితే తక్కువ ఉన్నాయి. మనకి మినిమం అండ్ మాక్సిమం మధ్యలో అయితే ఆయిల్ లెవెల్స్ ఉండాలి. సో ఇక్కడ మనం టాప్అప్ చేసుకుందాం. అండ్ నేను .4 అయితే ఆయిల్ యూజ్ చేస్తున్నా. మీరే ఆయిల్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం క్లచ్ ఫ్లూయిడ్ని టెస్ట్ చేద్దాం. నేను లాస్ట్ ఇయర్ అయితే బ్రేక్ అండ్ క్లచ్ ఫ్లూయిడ్ సేమ్ టైంలో చేంజ్ చేసిన, బట్ ఇక్కడ మనకి క్లచ్ ఫ్లూయిడ్ అయితే రెడ్ చూపిస్తుంది కంప్లీట్గా. ఒకసారి ఆయిల్ కండిషన్ అయితే మనం చెక్ చేద్దాం. సో మీకు డౌట్ రావచ్చు, రెండు ఒకసారి చేంజ్ చేసినా ఈ క్లచ్ ఫ్లూయిడ్ ఎందుకు ఇలా బ్లాక్ అయిందని. ఈ క్లచ్ రిజర్వాయర్ క్యాప్ అయితే పగిలిపోయింది. సో దీనివల్ల ఆయిల్లోకి మాయిశ్చర్ ఎంటర్ అయ్యి ఆయిల్ అయితే కంప్లీట్గా బ్లాక్ అయిపోయింది. సో ఈ ఆయిల్ని మనం కంప్లీట్గా డ్రైన్ చేసి న్యూ ఆయిల్ అయితే ఫిల్ చేసుకుందాం. ఎవ్రీ 2 to 3 years ఒకసారి మనం క్లచ్ అండ్ బ్రేక్ ఫ్లూయిడ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం కంటైనర్ అయితే క్లీన్ చేసాం. నెక్స్ట్ మనం న్యూ ఫ్లూయిడ్ అయితే ఫిల్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా బ్రేక్ అండ్ క్లచ్ ఫ్లూయిడ్ చేంజ్ చేసేటప్పుడు సీల్ బాటిల్ యూజ్ చేయండి. ఆల్రెడీ ఓపెన్ చేసిన బాటిల్లో మనకి మాయిశ్చర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు .4 and .3 అయితే మిక్స్ చేయొద్దు, వాటి బాయిలింగ్ పాయింట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం క్లచ్ని అయితే ఇలా హోల్డ్ చేసి పట్టి స్లేవ్ సిలిండర్ దగ్గర డ్రైన్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆల్రెడీ లైన్స్లో ఉన్న ఓల్డ్ ఫ్లూయిడ్ అయితే బయటకు వస్తుంది. సో న్యూ ఫ్లూయిడ్ వచ్చే వరకు ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు కంటైనర్లో మనం ఫ్రీక్వెంట్గా అయితే ఆయిల్ ఫిల్ చేసుకోవాలి, ఎంటీ అవ్వకుండా. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.